పవన్ కళ్యాణ్ గారు నిన్న రాజమండ్రిలో జనసేనతో కూర్చొని ఒక డీటెయిల్డ్ డిస్కషన్ పెట్టారు. డీటెయిల్డ్ డిస్కషన్‌లో నాకు అర్థమైంది ఏంటంటే, పక్క రాష్ట్రంలో ఉన్న విజయ్ ఆఖరికి కటౌట్లు పెట్టేసి, తర్వాత హోలోగ్రామ్స్‌తోని నడిపించేసి ఏకంగా సీఎం అయిపోయారు. నన్ను మాత్రం 15 ఏళ్ల పాటు దేకించారు. నేను 12 ఏళ్ళు ఒక పుష్కర కాలం కష్టపడితే ఈరోజున్న పొజిషన్‌కొచ్చాను. దీనికి కారణాలేంటి? ఇవన్నీ కూడా నిన్న ప్రస్తావించారు. దాంట్లో మనకు అర్థమవ్వాల్సిన విషయం ఏంటంటే, విజయ్ గారి గెలుపు నిజంగానే అదొక వాక్యూమ్ క్రియేట్ అవ్వటం వల్ల అవ్వటం. ఆ రాష్ట్ర పరిస్థితులు వేరు, ఆంధ్రప్రదేశ్‌కున్న పరిస్థితులు వేరు. అది ఆయన సరదాగానే సంబోధించారు. నథింగ్ సీరియస్. బట్ ఆయన చెప్పుకున్న పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ దీంట్లో. తనతో జనసేన ఆవిర్భావం నుంచి ఉన్న వాళ్ళందరూ ఎప్పుడు గవర్నమెంట్ ఫార్మ్ అవుతుంది, ఈయన ఎప్పుడు పవర్‌లోకి వస్తారని హడావిడితో వదిలేసి వెళ్ళిపోయారు. ఆళ్ళందరూ నాతో నుంచోలేదు. ఆ రోజు మాట్లాడినోళ్ళందరూ అని కూడా, నేను మనిషిని, నాకు బాధుంది. నేను చాలా బాధపడతాను లోపల అన్న విషయాన్ని స్పందించారు నిన్న. ఎంతకాలం భరిస్తూ ఉండాలి? ఇంక నేను భరించను. పుష్కర కాలం భరించాను. ఇక నుంచి నేను భరించాల్సిన అవసరం లేదు. నేను భరించను అన్నారు.